అమరావతి ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ సన్నద్ధతా సమావేశం వాయిదా పడింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రేపు శ్రీకాకుళంలో జరగాల్సిన సభను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సచివాలయంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలతో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సమావేశం నిర్వహించారు. ఆర్థికేతర డిమాండ్లపై చర్చించారు. త్వరలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. ఆర్థికంగా బలంగా ఉంటేనే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా వారికి వివరించాం. మంచి సౌహృద వాతావరణంలో ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకున్నాం. వారికి చెప్పాం, వారు కూడా ఒప్పుకున్నారు సమస్యలన్నిటి కూడా. వారు మొత్తం 23 డిమాండ్స్ ఇచ్చారు. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా చర్చించి ఏదైతే 21వ తారీఖున ఏదైతే సమావేశం అనుకుంటున్నామో, లేదు అంతకంటే ముందైనా జరగవచ్చు, ఆ సమావేశంలో ఒక నిర్దిష్టమైన అవగాహనకి వచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం. ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వానికి గ్యాప్ ఉండకూడదనే లక్ష్యంతోనే మేము ఇలా కూర్చోవడం జరిగింది. అన్ని ఒకేసారి మనం కూడా చేయలేము కాబట్టి ఏది ఎప్పుడు ఎలా చేయగలం అనేది ఒక వే ఫార్వర్డ్ ఒకటి మేము వాళ్ళకి చెప్తాం. దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకెళ్లాలి తప్ప ఎక్కడ కూడా దీన్ని కార్యాచరణ ఉద్యమం అలాంటి ఇట్స్ నాట్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్. మరి ఇంతవరకు పీఆర్సీ కమిషనర్ కూడా నియమించినటువంటి అంశాన్ని అయ్యారు. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 5% మూడేళ్ల నుంచి తీసుకున్నటువంటి అంశాన్ని, పెరుగుతురల ధనకరంగా ఇచ్చినటువంటి డిఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు రానటువంటి అంశాన్ని ఉద్యమం ద్వారానే సాధిస్తామని కాదు, మేము ఉద్యమం చేస్తామంది మా మొర వినండి, మమ్మల్ని పిలవండి, మాతో చర్చించడమే కదా ఉద్దేశం. సానుకూలంగా వాళ్ళు వచ్చారు కాబట్టి శ్రీకాకుళంలో మొదటి సన్నద్ధ సభని వాయిదా వేస్తున్నాం.